నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు లోకనాథం, వైసీపీ నేత వీసం రామకృష్ణలు అరెస్ట్. టీడీపీ నేత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాజువాక బ్రాంచ్ మేనేజర్ సూరిశెట్టి రామశంకర్లు బ్యాంక్ సిఎస్ఆర్ సేవలను వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉద్రిక్తత. నక్కపల్లి మండల కేంద్రంలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ. తమ అభిప్రాయాలను వేట్లాడించడానికి వచ్చిన బాధితులను అడ్డుకున్న పోలీసులు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు లోకనాథం, వైసీపీ నేత వీసం రామకృష్ణలు అరెస్ట్. వీసం రామకృష్ణను పాయకరావుపేట పిఎస్ కు, లోకనాథం ను ఎస్ రాయవరం పిఎస్ కు తరలింపు. సిపిఎం నాయకులు అప్పలరాజు హౌస్ అరెస్ట్. నేను ఎవరినో తెలుసు కదా మీకు. గారు చెప్పండి 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 చెప్పకుండా చేస్తారు చూస్తాను నేను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్తత. బల్క్ డ్రగ్స్ పార్క్ పై ప్రజల వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. నక్కపల్లి మండల కేంద్రంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతకు దారితీసింది. రాజయ్యపేట, బోయేపాడు, దొండపాక, తీనార్ల, అయ్యన్నపాలెం, ఉప్మాక, చెండనాడ, బుచ్చిరాజుపేట, తమ్మయ్యపేట, డిఎల్పురం, అమలాపురం, పాటిమీద, మూలపర, కాగిత, వేంపాడు, నెల్లిపూడి తదితర గ్రామాల బాధిత ప్రజలు బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. సభకు హాజరై తమ గోడును చెప్పాలని వచ్చిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. సభ వేదికపై టీడీపీ నేత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవేశం నిరాకరించడంతో సిపిఎం జిల్లా నాయకులు లోకనాథం, వైసీపీ నేత వీసం రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీసం రామకృష్ణను పాయకరావుపేట పోలీస్ స్టేషన్ కు, లోకనాథం ను ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు సిపిఎం నేత అప్పలరాజును హౌస్ అరెస్ట్ చేశారు. సభపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలు ఈ సభ ప్రజల అభిప్రాయాల కోసం కాదు, ప్రభుత్వ అభిప్రాయానికి మద్దతుగా నడుస్తుంది అంటూ మండిపడ్డారు. ఇంతలో టీడీపీ నాయకుడు కొప్పిశెట్టి బుచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడగానే ప్రాంగణం ఒకసారిగా మండిపడింది. బుజ్జి వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రజలు బారికేడ్లు తొక్కుతూ వేదికలోకి చర్చకు వచ్చారు. సభలో కుర్చీలు ఖాళీగా కనిపించిన ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కొనసాగుతుంది. సభను నిర్వాహకులు ముందుగానే ప్రీ ప్లాన్ చేసినట్టు స్పష్టమవుతుంది. ప్రజలకు అద్భుతంగా అనిపించిన ప్రక్రియ ప్రభుత్వానికి అద్భుతంగా అనిపించిన ప్రక్రియ ఆగ్రహానికి తావిస్తుంది. కాకినాడ జిల్లా తొండంగిలో ప్రజలు వ్యతిరేకించిన పరిశ్రమలను నక్కపల్లిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఏంటని ప్రజలు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మేము భూములు ఇవ్వము, మాకు ఈ పరిశ్రమ వద్దు. ఉండండి సార్ 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 మీరు అవలకుండా ఉదరకుండా క్లుప్తంగా చెప్తే బాగుంటుంది. ఒక్క నిమిషం అయిపోయింది కానీ ఒక్క నిమిషం ఒక్క చెరువు ఆగండి, అయిపోయింది. వేరే జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు విశాఖ నగరం వేదిక కావాలని ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. క్రీడా రంగంపై ఆసక్తి చూపించడంలో ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు. విశాఖ జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక 65వ వార్డు రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో
యూనిక్స్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నేటి విద్యార్థులు యువత క్రీడలతో పాటు వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారులతో స్టేడియం ఆవరణ నిండిపోయింది. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ద్వారకానాథ్, కార్యదర్శి డాక్టర్ పి అంకమం చౌదరి, సిఇఓ చుక్కా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీయూషశ్రీ, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖపట్నం ఇప్పుడు వేరే ఫ్యూచర్ ఇంకా మారిపోయింది సార్. మంచి స్పోర్ట్స్ తయారులో ఉన్న యూత్ని మనం స్పోర్ట్స్కి వెళ్ళి కన్వర్ట్ చేయాలి. అది చేయాలంటే గవర్నమెంట్ వల్లే అయ్యింది. ముఖ్యంగా ఓకే బాబా గురుగారు అనుకోవచ్చు భద్రావు నువ్వు వెనక్కి రా. కిరణ్ కిరణ్ కోర్ట్ నెంబర్ 1లోకి అనంతపురం జిల్లాని గురుగారు వెనక్కి వచ్చాను. అదృష్టం సార్. ఎందుకంటే ఈరోజు మీ స్పీచ్ మాకు అర్థమవుతుంది. మీ తాలూకా విషయాలు మీరు ఏ రకంగా సొసైటీ చూడాలి సన్మానించడం అదృష్టం సార్. ఎందుకంటే ఈరోజు మీ స్పీచ్లోనే మాకు అర్థమవుతుంది మీ తాలూకా విషయాలు మీరు ఏ రకంగా సొసైటీ చూడాలని అనుకుంటున్నారు. తప్పనిసరిగా మా I declare Andhra జరుగుతుంది. మరో 2 అకాడమీలు అనేది గవర్నమెంట్ తరఫున మా బ్యాడ్మింటన్ క్రీడాకారులకు అనేది ఇక్కడ ఏర్పాటు చేసి మంచి కోచింగ్ ఫెసిలిటీస్, ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అయితే ఉంది సార్. మెజార్టీగా గోదావరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, చాలా చంద్రబాబు నాయుడు గారి నిజమైనటువంటి నాయకులు, అతను చేసినటువంటి కార్యక్రమాలు ఉంది. అలాగే మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మీరు వెనుకగా ఉండి ఈ ముందు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అలాగే మీరు గవర్నమెంట్ తరఫున 2 అకాడమీలు విత్ ఫ్రీ కోచింగ్ ఫెసిలిటీస్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి అత్యధిక మెజార్టీతో గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, చాలా చంద్రబాబు నాయుడు గారి లాగే ఎదురున్నటువంటి నాయకులు, అతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కాదు గత 15 సంవత్సరాలు లేదు. మేము గేమ్ పట్ల మేము ఏదో ఒకటి సాధించాలి, మన ప్రాంతానికి మన దేశానికి మంచి పేరు కావాలన్న ఆలోచనతో మీరు ముందుకు ఉండడం చాలా సంతోషం చెప్పేసి ఈ దాన్ని ఆశీర్వదించడానికి ఈరోజు రావడం మా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇదే ఈరోజు ఇలాగే కాకుండా మీరు ఈ ఫ్యూచర్లో గత నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు కూడా యోనెక్స్ సన్ రైజ్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్-19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సందర్భంగా మరి గాజువాకలో ఉన్నటువంటి 65వ వార్డులో మరి ఇక్కడ ఆ టోర్నమెంట్ స్టేట్ వైడ్ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది దీనికి అధ్యక్షులైనటువంటి ద్వారకానాథ్ గారు, అలాగే సెక్రటరీ గారైనటువంటి అంకం చౌదరి గారు, ఎగ్జిక్యూటివ్ సిఇఓ గారైనటువంటి చుక్కా శ్రీని గారు, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ అయినటువంటి శ్రీని గారు, ఇంకా మిగతా అందరూ కూడా దగ్గరుండి ఈ టోర్నమెంట్ చేస్తున్నారండి. ఇది చాలా ఘనంగా అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా క్రీడాకారులకు తీసుకొచ్చి ఇది చాలా కీలకం. వాళ్ళు చెప్పేది ఏంటంటే అండర్-19 అనేది చాలా కీలకం. ఈ టోర్నమెంట్ అయితే కెరీర్ డిసైడ్ చేసేటువంటి పరిస్థితి కనుక వీళ్ళు చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మీ ద్వారా నేను సమాజానికి ప్రజలకు తెలియజేసేది పిల్లల్ని క్రీడల పట్ల ఆసక్తి పెరిగేటట్టుగా ప్రోత్సహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ సెల్ ఫోన్ కి లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఏమైతే అంటున్నావో టీవీలకి వాటికి కూడా అతికిపోతున్నారు, ఆ గేమ్స్ కన్సోల్కి వాటికి. కనుక దానివల్ల అనారోగ్య బారిన పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక పిల్లలందరూ కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీడల వైపు యువత నడిచే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులని మంచి స్థాయికి తీసుకురావాలనే ఆలోచనతో ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ప్రభుత్వ పరంగా కూడా క్రీడాకారులకు చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే 7 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇస్తున్నారు. అలాగే ఏషియాడ్లో అయితే 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మంచి జాబ్ ఇస్తున్నారు. నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే స్టేట్ లో జాబ్స్ ఇస్తున్నారు, మనీ కూడా ఉంది. అంటే కెరీర్ భరోసా ఉండేటట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. 2% నుంచి ఇదివరకు ఉండేది, ఆయనే పెట్టాడు జాబ్స్ రిజర్వేషన్, గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్ క్రీడాకారులకి. దాన్ని ఇప్పుడు 3% చేశారు. కనుక అనేక ప్రోత్సాహాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఇది ప్రజలు అందిపుచ్చుకోవాలని చెప్పి పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని, అసోసియేషన్ వారు కూడా ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే వీటితో పాటు మేము అనేక స్టేడియంలను కూడా నిర్మాణం చేయడానికి, గ్రౌండ్స్ నిర్మాణం చేయడానికి, ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాకల స్టేట్ అండర్-19 టోర్నమెంట్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి సోదరుడు మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి, అలాగే మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ గారికి, సెక్రటరీ అంకం చౌదరి గారికి, సిఇఓ చొక్కా శ్రీని గారికి, నా తోటి కార్పొరేట్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక మంచి కార్యక్రమాన్ని మన గాజువాకలో పెట్టడం, ఈ స్టేడియం తయారైన తర్వాత స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం స్టేట్ టోర్నమెంట్ ఇక్కడ పెట్టాలని. మీ అందరి సహకారాలతో మరి ఈ రోజు పెద్దల సహకారంతో ఇంత చక్కగా ఇది 3 రోజులు కూడా రేపు జరగబోతుంది. మేము ఒకటే, మన ఎమ్మెల్యే గారు విజన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ అన్ని స్టేడియంస్ కట్టాలి, కోర్ట్స్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరి అలాగే డెఫినెట్ గా గాజువాక రానున్న రోజుల్లో అన్ని ఈవెంట్స్ కి స్టేడియంస్ గానీ క్రీడా మైదానాలు కానీ ఏర్పాటు చేయాలని విద్యార్థులకి ఇలాగే ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు క్రీడా తీసుకురావడానికి కూడా మెయిన్ కారణం అదే. ఇలా టోర్నమెంట్స్ కానీ ఇక్కడ జరిగినట్టుగా అయితే 10 మంది విద్యార్థులు ఇంకా తయారవుతారు. దాన్ని బట్టి మరి ఇది ఇక్కడ తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా మంచి టోర్నమెంట్స్ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరి ధన్యవాదాలు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ పరిధి 65వ వార్డులోని భానోజీ కాలనీ, బాపూజీ కాలనీ, సంజీవి కాలనీ ప్రాథమిక పాఠశాలలకు సుమారు 2 లక్షల విలువ చేసే కంప్యూటర్లు, ప్రింటర్లు, కుర్చీలు, టేబుళ్లను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ కాన్వాడెడ్ దాస్, ఎంజీఎం ఔషమే జన, గాజువాక బ్రాంచ్ మేనేజర్ సూరిశెట్టి రామశంకర్లు బ్యాంక్ సిఎస్ఆర్ సేవలను వివరించారు. ప్రభుత్వం వైద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందని తెలిపారు. సిఎస్ఆర్ ద్వారా సేవలను మరింత విస్తరించాలని కోరారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, హెచ్ఎంఎన్వి ప్రభాకర్, కూటమి నేతలు సింగంపల్లి దేముడు, అంగకృష్ణ, రట్టివాసు, బైపిల్లి గాంధీ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరాజు, స్వరూపారాణి, సుజాత, ఉమామంగ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా ఇక్కడ స్కూల్ కి కావాల్సినటువంటి కంప్యూటర్, అలాగే కబోర్డ్, మిగతా సామాన్లు ఇచ్చినందుకు గాను, సామగ్రిని ఇచ్చినందుకు గాను నేను సుమారు 3 స్కూల్స్ కి ఇచ్చారు ఈ 65వ వార్డులో. దానికి సంబంధించి మరి ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజర్స్ అందరికీ కూడా, మోష్మి మేడం గారికి, అలాగే శ్రీకరణ్ గారికి, అలాగే రమా శంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దీన్ని అంత ప్రాసెస్ చేసి
బ్యాంక్ వారిని ఒప్పించి స్కూల్కి తీసుకొచ్చి తన పాత్ర ఉన్నటువంటి మా దేవుడి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రొయాక్టివ్గా మా కార్పొరేటర్ గారు 65వ వార్డు కార్పొరేటర్ గారు పాత్ర గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్కూల్స్కి సంబంధించి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఐడిబిఐ బ్యాంక్ వారికి మరొకసారి నేను గాజువాక ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా స్కూల్స్ పట్ల కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్కూల్స్కి వాటికి డెవలప్మెంట్ కోసం కావచ్చు, శాలరీస్ కావచ్చు, స్కూల్స్ అభివృద్ధి చేయాలని, విద్యాపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద వాటి మీద పెడుతుంది ఎడ్యుకేషన్ పర్పస్. అయితే ఇక్కడ ఇంకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ స్కూల్స్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిలో వాచ్మెన్ లేకపోవడం వల్ల వాచ్మెన్ పెట్టాలన్నా సరే ఇంకొక చాలా డబ్బులు అవుతుంది, గవర్నమెంట్ భారం పడుతుంది. ఆ భారం మొదలైన పరిస్థితిలో మరి ఉన్నటువంటి స్థితి కనుక చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంచెం బాధ్యత తీసుకోవచ్చు స్కూల్ పట్ల. దానివల్ల ఏమవుతుందంటే చిన్న సహకారంతోనే అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇస్తే అది చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు, కానీ అద్భుతమైనటువంటి సహకారం, ఉపయోగం పిల్లలకి కంప్యూటర్ పెట్టడం కావచ్చు, అలాగే స్కూల్లో ఇంపార్టెంట్ సామాగ్రిని అంతా కూడా కబోర్డ్లో పెట్టడం కావచ్చు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను సమాజానికి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా స్కూల్స్ పట్ల కాస్త బాధ్యత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ వైపు మేము కూడా ఆలోచిస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి నేను అందరికీ ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 65వ వార్డు మన ప్రీతం నాయకులు, మన గాజువాక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మన వార్డు కార్పొరేటర్ ముగటి నరసింహబాబు గారికి, అలాగే మన ఐడిబిఐ జిఎం గారికి, అలాగే ఏజిఎం గారికి, మా మేనేజర్గా ఐడిబిఐ మేనేజర్ గారు రమాశంకర్ గారికి, అలాగే వార్డు అధ్యక్షులు రెట్టు వాసికి, కూటమి నాయకులందరికీ నా నమస్కారం ముందుగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం పెట్టడానికి లాస్ట్ ఇయర్ మా ఐడిబిఐ మేనేజర్ గారు ఏదో స్కూల్కి ఇచ్చామని చెప్పారు. అదేంటంటే మా వార్డులో పెట్టాలని ఈ సంవత్సరం ఎలాగైనా మా ప్రామిస్ చేస్తారు, మీ వార్డులో ఎలాగైనా చేస్తామని. దానికి మన 3 స్కూళ్ళు, 65వ వార్డులో ఉన్న 3 స్కూళ్ళు, బాపూజీ కాలనీ, భానోజీ కాలనీ, మన సంజీవ్ కాలనీ, ఈ 3 గవర్నమెంట్ స్కూల్కి కంప్యూటర్లు, ప్రింటర్లు, అలాగే బీరువా, ఒక 5 చైర్స్, టీచర్ టేబుల్, టీచర్ చైర్, వాటర్ ప్యూరిటీ కూడా మన సంజీవగిరి కాలనీకి అలాగే స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఐడిబిఐ వరకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మా 65వ వార్డు దినదిన చందాలని, మీలాటాల సహకారం ఇంకా కావాలని కోరుకుంటూ చాలా సంతోషం అండి. మంచి కార్యక్రమం. ఐడిబిఐ బ్యాంక్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంకి ఈ కంప్యూటర్లు ఇచ్చేదే కాకుండా టైం వెచ్చించి మేడం గారు కానీ, సార్ కానీ, మన బ్యాంక్ మేనేజర్ గారు ఇంత టైం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరితో గడిపి ఏదైతే మనం సర్వీస్ అనే పదం పేదవాడికి అందితేనే సర్వీసు, దాన్ని సీసర్ నిధులతో ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ వారు ఏదైతే పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి ఎంపిక చేసుకోవడంలోనే వాళ్ళ మనస్తత్వం అర్థమైంది. అలాంటివన్నీ ఎంపిక చేసుకొని వారికి ఏదైతే ఈరోజు టెక్నాలజీ మీద పరిగెడుతుందో దాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ 65వ వార్డులో 3 స్కూల్స్కి కూడా హై టెక్నాలజీ కంప్యూటర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదేమైనా ఈ విశాఖపట్నం ఐడిబిఐ బ్యాంకు దినదిన అభివృద్ధి చెంది చాలా ఇంకా ఇలాంటి సర్వీసులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ వరాహ నరసింహస్వామిని వేడుకుంటూ ఉన్నాం. 65వ వార్డులో అయితే మేడం ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉన్నదో ఇదంతా స్లమ్ లొకేషన్, ఇదంతా స్లమ్ లొకేషన్స్ మీరు అందించడం జరిగింది. చాలా మంది ఇంట్లో ఈ రోజు సెల్ ఫోన్ లేని ఇల్లు ఉండదు, కానీ వీళ్ళ దగ్గర ఇంకా సెల్ ఫోన్లు కూడా కొంతమంది ఉండలేని పరిస్థితి ఇల్లులు. అలాంటి స్కూల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పెట్టడం కారణం కూడా అదే. ఎందుకంటే మనం చేసేది మీరు కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవ్వాలి, ఇక మేము చేసామని మీ హార్ట్ టచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ స్కూల్ ఎంపిక చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమానికి మా దేవుడు వెనకాతల వెంటబడి ఈ కార్యక్రమం ఇంతవరకు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు లోకనాథం, వైసీపీ నేత వీసం రామకృష్ణలు అరెస్ట్.
టీడీపీ నేత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూనియర్ అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గాజువాక బ్రాంచ్ మేనేజర్ సూరిశెట్టి రామశంకర్లు బ్యాంక్ సిఎస్ఆర్ సేవలను వివరించారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.